శ్రీ గురుభ్యో నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్షశస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించి. సభాయై నమః. సభను అలంకరించి ఉన్నటువంటి ఈరోజు సన్మాన్యులు బ్రహ్మశ్రీ మారుతి వెంకటరామ శర్మ గారు దంపతులు, సభకు అధ్యక్షత వహించడానికి, సభలో ఆతిథ్యాన్ని స్వీకరించడానికి వచ్చినటువంటి మహా విద్వాంసులు, వేదికను అలంకరించి ఉన్నటువంటి విద్వాంసులు, ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మా మిత్రులు శ్రీమాన్ శేషాచార్యులు గారు, మొత్తం ఈ సన్మాన కార్యక్రమం మొత్తానికి నిర్వాహక మండలిగా పనిచేస్తున్నటువంటి శర్మగారి శిష్య మండలి, ఈ కార్యక్రమాన్ని చూడటానికి విచ్చేసినటువంటి సర్వతోముఖ ప్రతిభావంతులైనటువంటి మీరు, మీ అందరికీ నా నమస్కారాలు. సర్వతోముఖం అంటే ఎవరికి వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ అలా అలా మొహాలు తిప్పుకుని వాళ్ళ భాషణలో మునిగిపోయి ఉన్నారని నేనేం అనలేదు. సర్వతోముఖమైన ప్రతిభాన్ని మాత్రమే అన్నాను. మీ అందరికీ నా నమస్కారాలు. మామూలుగా ప్రస్తుత వ్యవహార భాషలో శ్రౌత విద్య, స్మార్త విద్య అని రెండు రకాల వ్యవహారాలను చేయటం కానీ అది వ్యవహార సౌకర్యం కోసం అది వ్యవహార సౌకర్యం కోసం మనం ఏర్పరచుకున్నటువంటి మాటే కానీ ఈ రెండు వేరువేరు విద్యలు అని మాత్రం నేను అనుకోను. శ్రౌత విద్య అన్నా, లేదా ఇప్పుడు మనం వ్యవహరించుకున్నటువంటి ఈ స్మార్త విద్య అన్నా, ఈ రెండు కూడా శృతులు మనకు చెప్పినటువంటి విద్యలే కానీ, శృతులు మనకు చెప్పినటువంటి సంస్కారాలే కానీ, ఏదో శృతుల్లో ఉన్నటువంటి విద్యలు లేదా శృతుల్లో ఉండేటువంటి కర్మలు, శృతుల్లో లేని స్మృతుల్లో ఉండేటువంటి కర్మలు అని రెండు రకాల కర్మలు ఏమీ లేవు. అన్నీ మనకు వేదం నుంచి సంప్రాప్తించినవే. అన్ని కర్మలు వేదంలో ఉండేటువంటివే. కాబట్టి విద్యలన్నిటికీ కలిపి శ్రౌత విద్య అని పేరు పెట్టుకోవటమే సబబు. కానీ వ్యవహార సౌకర్యం కోసం శ్రౌతం అంటే కొంత భాగాన్ని విడదీసి దాన్ని, స్మార్తం అంటే కొంత భాగాన్ని విడదీసి దీన్ని చెప్పినట్లుగా అనిపిస్తోంది. సూత్రకార పరిభాష అయితే గృహ్య విద్య అని దీనికి పేరు పెట్టుకోవటం మంచిది. ఏది ఏమైనా వేదంలో ఉండేటువంటి కర్మలను చెప్పేవే ఈ విద్యలన్నీ కూడాను. అలాంటి విద్యలను నేర్చుకోవటం అనేది అందరూ చేయవలసినటువంటి పని. నాకు వేదం ప్రారంభించినటువంటి గురువుగారు, మా గురువుగారు బ్రహ్మశ్రీ దెందుకూరి వెంకటేశ్వరావధాని గారు, నాకు వేదంలో ఓనమాల దిద్దినవారు. ఆయన నాకు వేదాధ్యయనం మొదలు పెట్టక ముందు గణపతి పూజ పుణ్యాహవాచనం చెప్పి ఆ తర్వాత చిత్తిపన్నంతో వేదాధ్యయనం ప్రారంభించారు. గణపతి పూజే మొదలుపెట్టారు. వేదంలో అయితే మంత్రాలు తప్పుగా పలికే అవకాశం ఉంటుంది, శ్లోకాల్లో కొంత కొట్టుకుపోతుంది అని అనుకున్నారు. ఏమనుకున్నారు? గణపతి పూజతో మొదలుపెట్టారు. పుణ్యాహవాచనం చెప్పి తర్వాతే వేదం మొదలుపెట్టారు. అప్పటికి పుణ్యాహవాచనానికి ఇప్పటి పుణ్యాహవాచనానికి ఫోన్లో ఎంత మార్పు వచ్చిందో అంత మార్పు వచ్చింది. ఫోన్లు మొదట్లో ఏదో చిన్నగా ఉండేవి, తర్వాత పెద్దవైనాయి, దాంట్లో బొమ్మలు కనిపిస్తున్నాయి, తర్వాత దాంట్లో ఉండేటువంటివన్నీ క్రమక్రమంగా పెరుగుతూ ఉన్నట్లుగా ఈ పుణ్యాహవచన ప్రక్రియలో కూడా క్రమక్రమంగా చాలా పెరిగినాయి.
నాకు చెప్పినప్పుడు ఏదో పుణ్యవచనం మామూలుగా ఉండేది. తర్వాత దాని కింద పళ్ళెం వచ్చింది, పళ్ళె నిండా బియ్యం వచ్చినాయి. ఆ కలశాల్లో ఏమిటో 3 దేవతలు వచ్చారు. ఆ దేవతలకు ఆవాహనలు. మొన్న రీసెంట్గా చూస్తేనేమో దానికి ప్రాణప్రతిష్ఠ తర్వాత షోడశోపచార పూజ. ఆ షోడశోపచార పూజ అయిన తర్వాత వాళ్ళకి విసర్జన లేదు, వాళ్ళని వంపేస్తున్నారు, వాళ్ళు ఏమన్నా పడిపోతారేమో అని భయం అనేదాకా వచ్చింది. పుణ్యాహవాచనం అనే దానికంటే దాని పూజ అనేది కొంచెం ఎక్కువ పెరిగిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇదేమీ చాలా చిన్న విషయం. తర్వాత ఇంకా షట్పాత్రానికి వాటికి వెళ్ళామంటే ఇంకా కొత్త కొత్త ప్రయోగాలు కనిపించడం మాత్రమే కాదు, కొత్త కొత్త దేవతలు కూడా బయటకు వస్తున్నారు. యన్మ ఆత్మనో మిందాభూదగ్ని అనే మంత్రానికి మిందాదిభ్యో దేవతాభ్యైదన్నమమ అని చక్కగా చెప్తున్నారు. ఆ మిందాది దేవతలంటే ఎక్కడున్నారని పాపం అగ్నికి వెతికినా దొరకటం లేదు. ఎలా అందించాలో వాళ్ళకి ఆ హవిస్సుని, ఎక్కడి నుంచి వాళ్ళకి ఇవ్వాలో, ఆ స్టాక్నంతా ఏం చేసుకోవాలో తెలియక ఆయనే ఇబ్బంది పడుతున్నాడు. ఆ మంత్రము, దాని యొక్క అర్థము, దాన్ని బట్టి మనం నిర్ణయించవలసినటువంటి దేవత, వీటిని పక్కన పెట్టేశారు. చాలా గొప్ప మంత్రం అది. మొత్తం కార్యక్రమం మొత్తానికి పట్టైన మంత్రం అది. యన్మ ఆత్మనః మిందాభూత్ యత్, నేను ఇంతవరకు చేసుకుంటూ వచ్చాను కదా, ఆ చేసుకొచ్చినటువంటి కర్మ ఆత్మనః, నా యొక్క రూపం. కర్మ చేసేవాడి యొక్క రూపమే ఆ కర్మ. కర్మ చేసేవాడికి అలాగే చేసేటువంటి కర్మకు పెద్ద భేదమేమీ లేదు. పురుషో వై యజ్ఞ అనే మాట తీసుకోవచ్చు, లేదా తస్యైవం విదుషో యజ్ఞస్యాత్మ అనేటువంటి మాట అయినా తీసుకోవచ్చు. ఏం తీసుకున్నా సరే చేసేటువంటి కర్మ ఆ కర్త యొక్క ఒక రూపం. అప్పుడు కర్మలో ఏదైనా ఒక చిన్న లోపం గనక జరిగినట్లయితే కర్తలోనే ఆ లోపం ఉన్నట్టు. కర్తకి గనక ఒక కాలో చెయ్యో కనిపించకుండా పోతే కర్తలో లోపాన్ని పరిశీలించినట్లుగానే చేయవలసినటువంటి కర్మలో ఏదో ఒక అంగం గనక లోపించినట్లయితే అది కర్మలోపం కాదు, ఈ కర్మ చేసేటువంటి కర్త యొక్క లోపం. అందువల్ల ఆత్మనః, ఈ కర్మరూపంలో ఉండేటువంటి నా యొక్క మిందా అభూత్, ఆత్మనః మిందా అభూత్, నా నుండి ఒక అంగం గనక వియుక్తమైపోయినట్లయితే, నా నుండి ఒక అంగం గనక బయటకు వచ్చేసినట్లయితే, ఆ బయటకు వచ్చేసినటువంటి అంగాన్ని అగ్ని పునః ఆహాత్, అగ్నిదేవత, ఈ కర్మ మొత్తానికి మూలపట్టుగా ఉండేటువంటి అగ్ని దాన్ని మళ్ళీ తీసుకొచ్చుగాక. దాన్ని తీసుకొచ్చి ఆ కర్మరూపంలో ఉండేటువంటి నా యొక్క అంగాన్ని తిరిగి నాకు అతికించుగాక. ఆహాత్, అగ్ని అలా ఎలా చేయగలడు అంటే విచర్షణి. ఆయన ఇలాంటి కర్మ విశేషాలన్నిటిని గురించి తెలిసినవాడు కాబట్టి ఆయన తీసుకురాగలడు. అది ఎలా సాధ్యపడింది అంటే ఆయన జాతవేదాహ, ఇది మాత్రమే కాదు, మొత్తం పుట్టిన ప్రతి వస్తువును తెలుసుకోగలిగినటువంటి వాడు కాబట్టి అన్నీ తెలిసినటువంటి విచక్షణుడైనటువంటి అగ్ని ఆ అంగాన్ని మళ్ళీ తిరిగి తీసుకొచ్చి నాకు అతికించుగాక అని ప్రార్థించేటువంటి మంత్రం. ఇందులో మిందా అనే దేవత ఎక్కడి నుంచి వచ్చింది అని ఎవరికీ తెలియదు, కానీ ఆ మిందా దేవతలు ఇలాంటివన్నీ వచ్చేస్తున్నాయి. ఇంకా పైకి వెళితే ఇంకా ద్రాపే దేవత ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది అని అడిగితే చెప్పలేము. ఇంకా చాలామంది దేవతలు అలా పుట్టుకొస్తూ ఉన్నారు. ఇది ఏదో వెక్కిరించడానికో లేదా మనం సెటైర్గా మాట్లాడుకోవడానికో కాదు. కర్మల విషయంలో మనం తీసుకోవలసినటువంటి జాగ్రత్తలను గురించి చర్చించుకోవటానికి తీసుకునే మాట. కర్మలు చాలా శ్రద్ధగా చేస్తున్నాము, మనమే చేస్తున్నాము, ఎవరితోనో చేయించడం అని కాదు, మనమే చేస్తున్నాము. చేస్తున్నటువంటి కర్మలు చాలా జాగ్రత్తగా జరగవలసినటువంటి అవసరం ఉంది. అలాంటి అవసరంలో ఈ వేదవిహితమైనటువంటి కర్మలు చేసేటప్పుడు తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు, తీసుకోక తప్పనిసరైనటువంటి పరిస్థితులలో మనం ఆ జాగ్రత్తను తీసుకోవటం అనేది విద్యా అభ్యాసం నుంచే తీసుకోవటం అనేది తప్పనిసరిగా ఉంది. విద్యాభ్యాసం గనక సరిగ్గా చేసుకున్నట్లయితే, విద్యాభ్యాసమే మంచి గురువు దగ్గర గనక చేసుకున్నట్లయితే, ఆ మంచి గురువు చెప్పినటువంటి ఆ విద్యా విశేషాలను మనం ఆకళింపు చేసుకుని ఆ తర్వాత మనం ఈ విద్యను క్రమక్రమంగా పెంచుకుంటూ, ఆ పెంచుకున్నటువంటి విద్యతో వచ్చిన కామన్ సెన్స్తో, సామాన్య జ్ఞానంతో దానికి మనం పదును పెట్టుకుంటూ ఉన్నట్లయితే ఇలాంటి తప్పిదాలు జరిగేందుకు ఆస్కారం తగ్గుతుంది. తప్పులు జరుగుతాయి. సత్కర్మ కుర్వతాం పుంసాం కర్మలోపః భవేత్, దాన్నేమీ కాదనటానికి వీల్లేదు. తత్కర్మ సఫలం కుర్యుః తిస్రః కోట్యో మహర్షయః అనే మాట కూడా ఉంది.
కానీ మనం తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాంటి జాగ్రత్తలు తీసుకోవటం విద్యాభ్యాసం నుంచి ప్రారంభం అవ్వాలి అంటే ఆ విద్యాభ్యాసం అనేది ఒక మంచి గురువుల దగ్గర సాగాలి. ఆ మంచి గురువు బోధనలో మాత్రమే కాకుండా ఒక మంచి గురువు దగ్గర విద్యాభ్యాసం చేసిన వాడై ఉండాలి. ఆ మంచి గురువు ఇంకొక మంచి గురువు దగ్గర విద్యాభ్యాసం చేసిన వాడై ఉండాలి. ఇలా సద్గురు పరంపర అనేది రావాలి. ఆ సద్గురు పరంపరలో మనం విద్యాభ్యాసం చేయాలి. విద్యాభ్యాసాన్ని శ్రద్ధగా చేయాలి. చేసిన విద్యాభ్యాసానికి మన విద్యతోనే మనం పదును పెట్టుకుంటూ ఉండాలి అనేది ఇందులో ప్రధానమైనటువంటి విషయం. ఈ మొత్తం ప్రక్రియకు ఉదాహరణగా నిలిచినటువంటి ఈరోజు సన్మాన్యులు శ్రీ మారుతి వెంకటరామ శర్మ గారు, వారిని గురించి చెప్పడానికే మనం ఇంత ఉపోద్ఘాతము చెప్పుకున్నాము. మంచి గురువుల దగ్గర విద్యాభ్యాసం చేయటం, ఆ విద్యాభ్యాసం ఈ ప్రక్రియ మంత్రాలు వీటి యొక్క అర్థం మీద కనీస అవగాహనకు తోడ్పడేటట్లుగా ఉండటం. వాక్యం ఎలా వెళుతోంది, ఎక్కడ మొదలుపెట్టాము, అసే యజమానస్య అంటున్నాము, సాంగ సపరివార సమేత అంటే మూడో వ్యక్తి ఎక్కడి నుంచి వస్తాడో అనేటువంటి ఆలోచనకు తగ్గట్లుగా కావలసినటువంటి భాషాధ్యయనం, ఆ భాషాధ్యయనంతో పాటుగా కర్మలను చక్కగా అధ్యయనం చేసుకోవటం, కర్మలకు ప్రధానంగా ఉండేటువంటి ధర్మశాస్త్రం మీద పరిచయం. ధర్మశాస్త్రం మీద పట్టు అనే మాట మాట్లాడితే శాస్త్రానికి కోపం వస్తుంది. అందువలన పట్టు అని ఎవరు అనుకోకూడదు. ధర్మశాస్త్రంతో ఒక సంబంధం, ధర్మశాస్త్ర పరిచయం అనే దాన్ని మనం ఏర్పరచుకోవటం, ఆ ఏర్పరచుకున్నటువంటి ధర్మశాస్త్రాన్ని, ఈ కావ్య జ్ఞానం మొదలైనటువంటి వాటిని, గురువులు ఉపదేశించినటువంటి విద్యను సక్రమంగా వినియోగించటం, వినియోగించినటువంటి ఆ విద్యను శిష్యులకు కూడా అందించటం అనేటువంటి ఈ ప్రక్రియ మొత్తాన్ని చేసి చూపించినటువంటి మహనీయులు వారు. నైషధ కావ్యంలో శ్రీహర్షుడు చెప్పినట్లుగా అధీతి బోధాచరణ ప్రచారణై దశాశ్చతస్ర ప్రణయన్నుపాధిభి చతుర్దశత్వం కృతవాన్ కుతస్వయం నవేద్ది విద్యాసు చతుర్దశ స్వయం అని చెప్పినట్లుగా తాను అధ్యయనం చేయటం, అధ్యయనం చేసినటువంటి ఆ విద్యను చక్కగా అధ్యయనం చేసుకోవటం, అర్థం చేసుకోవటం, చేసుకున్నటువంటి విద్యను ఆచరణలోకి తీసుకురావటం, ఆచరణలోకి తెచ్చుకున్నటువంటి తాను నమ్మినటువంటి ఆ విద్యనే నలుగురికి అర్థమయ్యేటట్లు బోధించటం, లేదా అందరికీ అర్థమయ్యేటట్లు ప్రచారం చేయటం అనేటువంటి విద్య యొక్క 4 దశలను చక్కగా ఆచరించి చూపించినటువంటి వారు శ్రీమాన్ మారుతి వెంకటరామ శర్మ గారు. వారి యొక్క ఈ సన్మాన సభ అనేది శిష్యులు మాత్రమే కాదు, విద్యాసక్తి కలిగిన వారు ఎవరైనా సరే అంగీకరించి, ఎవరైనా సరే ఉత్సాహంగా పాల్గొవలసినటువంటి మహాసభ. ఇలాంటి సభను ఏర్పాటు చేసినటువంటి మారుతి వెంకటరామ శర్మ గారి శిష్యులందరినీ ప్రత్యేకంగా ఈ సందర్భంలో అభినందిస్తూ, ఈ సందర్భాన్ని కేవలం గురువులకు సన్మానం చేసుకుని వదల్చుకోవడం అనేటువంటి తీరులో కాకుండా, గురువును గుర్తుంచుకున్నట్లుగానే ఆ గురువులు చెప్పినటువంటి ఆ విద్యను నిలబెట్టుకునేటువంటి విధానాలను అన్నిటినీ గుర్తుంచుకోవలసినటువంటి కార్యక్రమానికి, లేదా జీవితంలో ఆచరించవలసినటువంటి విధానానికి ఒక చుక్కానిగా ఉంచుకోవాల్సిందిగా నేను వారికి ప్రార్థన చేసుకుంటూ నా ఈ 2 మాటలను నేను పూర్తి చేస్తున్నాను. అందరికీ నమస్కారం. అందుకనే